హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఐ90. సో ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే హైపర్ లింక్ అండి. సో హైపర్ లింక్ అనేది ఏంటి అనే దాని గురించి మీకు ఒకసారి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వెబ్సైట్స్లలో ఒకసారి చూద్దాము హైపర్ లింక్ దాని గురించి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఇక్కడ గూగుల్, దట్ మీన్స్ గూగుల్ అని ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను తాజ్ మహల్ అని చెప్పేసి క్లిక్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ తాజ్ మహల్ చూడండి మీరు. ఇక్కడ మనం ఎప్పుడైతే కర్సర్ మూవ్ అవ్వంగానే దీనికి ఒక బ్లూ కలర్, దట్ మీన్స్ ఒక బ్లూ అనేది కలర్ అనేది ఇచ్చారు. తర్వాత దీన్ని క్లిక్ చేయడంలోనే వేరే వెబ్ పేజ్ కంటే తాజ్ మహల్కి వికీపీడియాకి, దట్ మీన్స్ ఒక వెబ్ పేజ్ అనే దానికి డైరెక్ట్గా మూవ్ అయిందండి. దీన్నే హైపర్ లింక్ అంటారు. తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇగో తాజ్ మహల్, తర్వాత యమున, ఆగ్రా, తర్వాత మొఘల్ ఎంపీరియా, తర్వాత ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. చూడండి మీరు దీన్ని క్లిక్ చేయగానే ఇందులోకి మూవ్ అయిపోతుంది. సో అనదర్ వెబ్ పేజ్లోకి మూవ్ అయిపోతుంది. సో ఏంటంటే దీన్నే మనం హైపర్ లింక్ అంటారండి. రైట్. హైపర్ లింక్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక వెబ్ ఇంటిగ్రేషన్ లాంటిదే. అంటే ఒక వెబ్ పేజ్ నుంచి అనదర్ వెబ్ పేజ్కి. బట్ ఏంటంటే మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది అనమాట. ఏంటంటే మనకి ఇక్కడ లింక్ అనేది ఉన్నది అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు హైపర్ లింక్ ద్వారా. రైట్. సో దీని గురించి నేను మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి కోడ్ దాని గురించి రాస్తానండి. కోడ్ ఒకసారి చూడండి. బేసిక్ స్ట్రక్చర్ HTML, హెడ్, నెక్స్ట్ సారీ ఇందులో కాదు కదా, నెక్స్ట్ బాడీ. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక డివ్ సెక్షన్ రాస్తున్నా అండి. ఒక డివ్లో నేను జస్ట్ ఒక ఇమేజ్, దాని కింద నేము, తర్వాత దాని కింద సమ్ ఒక పారాగ్రాఫ్ అనేది రాస్తాను. ఒకసారి చూడండి. సో ఇక్కడ డివ్ స్టార్టింగ్ ట్యాగు, ఎండింగ్ ట్యాగు. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాను అండి. ఇమేజ్. సో ఆల్రెడీ నేను ఇమేజ్ను కాపీ చేసుకున్నాను. మీకు ఇమేజ్ అనేది ఎలా యూజ్ చేయాలనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలంటే ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు కంట్రోల్ బి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సో చాలా పెద్దగా వచ్చింది. సో ఇక్కడ నేను ఏంటంటే ఇమేజ్ ప్రాపర్టీస్ రాస్తున్నాను అండి. ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ రాస్తున్నాను. హైట్ వచ్చేసి సమ్ 120 పిక్సెల్ అని. తర్వాత నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 180 పిక్సెల్ అని. తర్వాత ఇమేజ్కి ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. CLASS క్లాస్ ఈక్వల్ టు ఇమేజ్. ఓకే. సో ఇలా అయితే వచ్చింది. రైట్. సో దాని కింద నేను ఒక ఈ డివ్లోనే హెడ్డింగ్ ఒకటి రాస్తున్నాను. హెడ్డింగ్. సో హెడ్డింగ్ వచ్చేసి నా పేరు రాశానండి. సుధీర్ టెక్ AI90. సో ఇలా వచ్చింది. ఓకే. తర్వాత నెక్స్ట్ దాని కింద ఒక పారాగ్రాఫ్ కూడా రాద్దాం అనుకుంటున్నాను. పారాగ్రాఫ్. సో ఈ పారాగ్రాఫ్ ఏంటంటే దిస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఒక చిన్న పారాగ్రాఫ్ రాశాను. సో ఇది పారాగ్రాఫ్. రైట్. సో నాకు ఈ డివ్ అంతా కూడా నాకు మిడిల్లో కావాలంటే మనము డైరెక్ట్గా కంటైనర్కి నేను మెయిన్ అని రాశాను. ఈ మెయిన్లో టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ అని అప్లై చేశాను. ఓకే. సారీ, టెక్స్ట్ డెకరేషన్స్ కదా. టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్. ఓకే. సో ఈ సెంటర్ నేను డైరెక్ట్గా మెయిన్కి వచ్చేసి CLASS క్లాస్ ఈక్వల్ టు మెయిన్ అని అప్లై చేశాను. ఒకసారి చూడండి. మనకి మిడిల్లో అయితే వచ్చింది. రైట్. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఏదో ఒకటి అంటే దాన్ని క్లిక్ చేస్తే మనకి వేరే వెబ్సైట్కి మూవ్ అవ్వాలి. ఎలా మూవ్ అవ్వాలి అనేది నేను అక్కడ ఇందులో ఒకటి రాస్తున్నానండి. దాన్ని యాంకర్ ట్యాగ్ అంటారండి. యాంకర్ ఎలిమెంట్ ఆర్ యాంకర్ ట్యాగ్ అంటారు. ఇది మనకి హైపర్ లింక్ని యూజ్ చేయాలంటే మన యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్లో దాన్ని యాంకర్ ట్యాగ్ అంటారు. సో హెచ్ఆర్ఎఫ్ ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చి నేనేం చేశానంటే ఇక్కడ ఆల్రెడీ మనకి తాజ్మహల్ యొక్క వికీపీడియా ఉంది. రైట్. సో ఈ వికీపీడియా యొక్క పాత్ని కాపీ చేశాను. Ctrl+C. పాత్ని కాపీ చేసి ఇక్కడ ఏం చేశానంటే రెఫరెన్స్ అనమాట. ఓకే. నెక్స్ట్. సో క్లోజింగ్ తర్వాత నేను దేన్ని క్లిక్ చేస్తే
అంటే దేన్ని క్లిక్ చేస్తే మనకి ఇందులో ఉన్న ఈ 'తాజ్‌మహల్' వికీపీడియాకి అనేది మూవ్ అవుతది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక కంటెంట్ అనేది కావాలి. కంటెంట్. ఓకే. సో, ఈ కంటెంట్ నేనేమి ఇచ్చానంటే జస్ట్ 'తాజ్‌మహల్' అని ఇచ్చానండి. 'తాజ్‌మహల్' అని ఇచ్చాను. సో, ఈ 'తాజ్‌మహల్' అని ఇస్తే సో, కంటెంట్ వచ్చేసి 'తాజ్‌మహల్' ఇచ్చాను. ఒకసారి రన్ కొడదాం. ఓకే. రన్ అని కొడితే మీరు ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఒకసారి ఇక్కడ చూడండి మనకి బ్లూ కలర్‌లో ఓకే. బ్లూ కలర్‌లో జస్ట్ క్లిక్ చేస్తే చూడండి యారో బటన్ మనకి హ్యాండ్ ఉంది కదా! అంటే లింక్ అనేది ఉందన్నమాట. రైట్. సో, ఇక్కడ కొంచెం ఇది కొంచెం నీట్‌గా ఉండేటట్టు చూసుకుందాం. క్యాపిటల్ టీ. ఓకే. 'తాజ్‌మహల్' రన్. సో, ఇప్పుడు కొంచెం నీట్‌గా ఉంది. రైట్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడ మూవ్ అవ్వాలి? మనకి వికీపీడియాలోకి మూవ్ అవ్వాలి. ఒకసారి చూద్దాం. మూవ్ అయిందా లేదా? రైట్. వికీపీడియా దానిలోనికి మూవ్ అయింది. సో, దీన్నే మనకి హైపర్ లింక్ అంటారండి. ఓకే. హైపర్ లింక్ అనేది ఎలా యూజ్ చేస్తారంటే, మనకి యాంకర్ అనే ఒక ఎలిమెంట్‌ని యూజ్ చేసి సో, డైరెక్ట్‌గా మనం హైపర్ లింక్ అనేది మూవ్ చేసుకుంటాం. రైట్. సో, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే యాంకర్ ప్రతి మీరు వెబ్ పేజ్‌ని డెవలప్‌మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి కొన్ని యాంకర్స్ ఎలిమెంట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని హైపర్ లింక్ అంటారు. హైపర్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడైతే లింకు దానికి వెబ్ పేజ్ సెపరేట్ వెబ్ పేజ్ ఉంటే దానికి లింక్ జనరేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం వీఆర్ యూజింగ్ డైరెక్ట్‌లీ బై యూజింగ్ ఆహ్, యాంకర్. అంటే యాంకర్ ఈస్ నథింగ్ బట్ హైపర్ లింక్. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ ఇది ఇలా అయితే ఓపెన్ సార్ నాకు ఇలా కాకూడదు. నాకు సెపరేట్ న్యూ ట్యాబ్‌లో ఓపెన్ కావాలి ఇది. ఇప్పుడు చూడండి మీరు ఇలా క్లిక్ చేస్తే దీన్ని ఆటోమేటికల్‌గా ఏమో ఒకసారి రన్ కొడదాం. ఓకే. ఒకసారి చూద్దాం. సో, నాకు న్యూ ట్యాబ్‌లో గావాలి. న్యూ ట్యాబ్‌లో గావాలంటే ఇక్కడ మీరు చూడండి దానికి మనకిక్కడ టార్గెట్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటదండి. టార్గెట్. టార్గెట్ అని ఒక యాట్రిబ్యూట్ ఉంటది. ఆ టార్గెట్‌లో బ్లాంక్, అండర్‌స్కోర్ బ్లాంక్ మీరెప్పుడైతే ఇలా ఇవ్వంగలోనే ఎప్పుడైతే ఇలా ఇవ్వంగలోనే దెన్ ఆటోమేటికల్‌గా ఒకసారి చూడండి. ఇందాక మనం జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తేనేమో ఓపెన్ అయింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే చూడండి ఒకసారి చూడండి. ఓకే. చూడండి డైరెక్ట్‌గా మనకేమైంది న్యూ ట్యాబ్ రైట్. న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. సో, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో, ఇక్కడేంటంటే టార్గెట్ మనకి మీరు కొన్ని వెబ్ పేజ్‌లలో జస్ట్ ఇన్స్పెక్ట్ అని కొట్టి క్లిక్ చేస్తే మనకి ఆ యాంకర్ ట్యాగ్‌లలో మనకి మీకు అబ్జర్వ్ దట్ మీన్స్ క్లియర్‌గా ఉంటదనమాట. అందులో టార్గెట్ ఈక్వల్ టు వితిన్ ది డబుల్ కోట్స్‌లో అండర్‌స్కోర్ బ్లాంక్. బ్లాంక్ అంటే ఏంటంటే న్యూ ట్యాబ్స్. అంటే న్యూ ట్యాబ్‌కి ఎళ్ళిపోవాలి. ఇక్కడ మనం క్లిక్ చేయంగానే దెన్ ఆటోమేటికల్‌గా న్యూ ట్యాబ్‌కి అనేది మూవ్ అవ్వాలి. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. చూడండి. ఓకే. సో, ఇలా అనేది మనకి మూవ్ అవ్వాలి. ఒకసారి చూడండి. ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేస్తే అన్ని ట్యాబ్స్ ఓపెన్ అవుతున్నాయి. ఒకసారి నేను కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి, ఒకసారి ఇది కూడా క్లోజ్ చేసి, ఒకసారి 'తాజ్‌మహల్' అని కొడదాం. ఒకసారి చూడండి. ఇదిగో చూడండి. ఇది న్యూ ట్యాబ్. అంటే న్యూ ట్యాబ్ పాయింట్ ఆఫ్‌లో మనకి జనరేట్ అయింది. రైట్. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనకేంటంటే చిన్న కాన్సెప్ట్ ఏంటంటే బ్రేక్ అండి. మనకేంటంటే ఇక్కడ వితిన్ ది వెబ్ పేజ్‌లో గూడా మనం మూవ్ అవ్వచ్చు. అది ఐడీ రిప్రజెంటేషన్స్, ఐడీ వెబ్ ఇంటిగ్రేషన్స్. ఓకే. సో, దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనంటే బట్ ఏంటంటే కొంచెం ప్రాపర్‌గా నీట్‌గా ఉండాలి. ఒకసారి అనదర్ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి బ్రేకు, హారిజాంటల్ లైన్ వాటి గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో, ఇక్కడ నేనేం చేశానంటే అనదర్ డివ్ ఒకటి తీసుకున్నాను. అనదర్ డివ్. సో, ఈ అనదర్ డివ్‌లో 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' ఆల్రెడీ అందరికి తెలుసు కదా! 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్' అని చెప్పేసి. ఓకే. సో, నేనిక్కడ ఒక హెడ్డింగ్ ఒకటి రాస్తున్నాను. ఆ హెడ్డింగ్ వచ్చేసి 'ట్వింకిల్ ట్వింకిల్ ట్వింకిల్' ఏదో 'లిటిల్ స్టార్' ఓకే. 'లిటిల్ స్టార్' అని చెప్పేసి నేను జస్ట్ ఎంటర్ చేశాను. సో, ఇలా వచ్చింది. సారీ హెడ్డింగ్ 1 ఓకే. సో, ఇలా వచ్చింది. తర్వాత నెక్స్టు దాని కింద నేనేం చేశానంటే పారాగ్రాఫ్ రాసానండి. పారాగ్రాఫ్. సో, ఇక్కడ డైరెక్ట్‌గా 'ట్వింకిల్ ట్వింకిల్' ఒకసారి చూద్దాం. హ్మ్. ఒకసారి చూడండి. నేను ఈ కోడ్‌ని జస్ట్ నేను కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్ సి ఓకే.
సరే రన్ చేద్దాం, రన్ కొడదాం. రైట్. సో ఇలా వచ్చిందండి, ఎందుకంటే పారాగ్రాఫ్లో ఇచ్చాం. రైట్. సో ఈ పారాగ్రాఫ్లో నాకేంటంటే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ఇక్కడ నాకు ఫస్ట్ లైన్ అనేది ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ లైన్ అనేది అక్కడ వరకే మనకి ఇదైపోవాలి. సో దీన్ని వైడ్ ఎలిమెంట్ అంటారండి. దీన్ని బ్రేక్ బ్రేక్ అనే వైడ్ ఎలిమెంట్ని యూజ్ చేస్తామండి ఇక్కడ. సో బ్రేక్ అనే వైడ్ ఎలిమెంట్ యూజ్ చేయడం వల్ల చూడండి మనకు అక్కడతో ఆ లైన్ అనేది బ్రేక్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ సేమ్ ఇక్కడ చూడండి, అంటే నేను ఎవ్రీ టైం రాయడానికి మనకి 13 మినిట్స్ కదా ప్రతి ఎవ్రీ వీడియో. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని సో కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను. మీరు మీరు ఓన్గా రాస్తే మీకు ఏంటంటే కోడింగ్ అనేది కొంచెం ఈజీగా అవుతుందని, అంతే, అంత మించి ఏం లేదు. కొంచెం నేను మోర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్. సో ఇక్కడ మీరు ఇది బ్రేక్ బ్రేక్ అనే దాన్ని వైడ్ ఎలిమెంట్ అంటారు. ఇక్కడ మనకి వైడ్ ఎలిమెంట్లో ఏంటంటే స్టార్టింగ్ ట్యాగ్ ఉండదండి, స్టార్టింగ్ ట్యాగ్ ఉండదు. సో తర్వాత ఏంటంటే నాకు ఇక్కడతో ఏంటంటే నాకు ఒక లైన్ రావాలి. ఏది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబోవ్ ద వరల్డ్ ఆల్సో హై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. తర్వాత నెక్స్ట్ నాకు ఇక్కడ ఒక హారిజెంటల్ లైన్ రావాలండి, హారిజెంటల్ లైన్. ఓకే. సో ఈ హారిజెంటల్ లైన్ అనేది రావాలంటే ఒకసారి చూడండి, సో ఇలా అప్లై చేయాలి హారిజెంటల్ లైన్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా నాకు ఒక హారిజెంటల్ లైన్ అనేది రావాలి. హారిజెంటల్ లైన్ అనేది ఇక్కడ కూడా కొంచెం నీట్గా ఉంటుంది అని ఒకసారి చూడండి. ఇక్కడ హారిజెంటల్ లైన్, ఇక్కడ హారిజెంటల్ లైన్. రైట్. ఓకే. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ బ్రేక్ అనే దాన్ని ఎలా యూజ్ చేస్తారు. ఓకే. సార్ ఇక్కడ మనం దీన్ని ఏమంటారు, ఆల్రెడీ టెక్స్ట్ యూజ్ చేసాం కదా. ఏదైనా ఇమేజ్కి వెబ్ ఇంటిగ్రేషన్స్ ఇవ్వచ్చు కదా, దట్ మీన్స్ హైపర్ లింక్ ఇవ్వచ్చు కదా అని చాలామంది అడుగుతారు. సో డైరెక్ట్గా ఇక్కడ మనం ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఏదైతే తాజ్మహల్ అని చెప్పేసి మనం ఇచ్చామో, తాజ్మహల్ అని చెప్పేసి ఇచ్చామో, ఈ హైపర్ లింక్లో ఒకసారి చూడండి, ఇక్కడ తాజ్మహల్ అని ఇచ్చాము కదా. ఈ తాజ్మహల్ ఇచ్చిన దానికి మనం ఏం మెన్షన్ చేయాలంటే ఒక ఇమేజ్ను కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఒక ఇమేజ్ను కూడా మనకి విత్ ఇన్ ది దానిలో మనం మెన్షన్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటనేది మీకు టైం ఉందా? రైట్, టైం అయితే ఉంది. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది తీసేసానండి, ఇది తీసేసాను. ఇక్కడ నేనేం చేస్తానంటే ఐఎంజీ ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు నేనేం చేస్తానంటే సేమ్ ఇప్పుడు ఇదే ఉంది కదా, ఈ కోడ్ని కాపీ పేస్ట్ చేశాను. కాపీ ఇక్కడ పేస్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ CLASS క్లాస్ ఈక్వల్ టు ఇమేజ్. ఓకే. సో ఈ ఇమేజ్కి వచ్చి ఇమేజ్ అది నెక్స్ట్ దీన్నే కొంచెం కాపీ పేస్ట్ చేద్దాము, టైం లేదు. సో అందుకే Ctrl+V. సో అది ఇది ఇమేజ్ 1, ఇది వచ్చేసి 30 పిక్సెల్, ఇది వచ్చేసి 80 పిక్సెల్. ఇక్కడ ఇమేజ్ 1 అన్నాం కదా, ఇమేజ్ 1. సో ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి చూడండి. సో ఇప్పుడు క్లిక్ చేస్తే మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ కాల్డ్ హైపర్ లింక్. ఓకే. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ కెరియర్. సో నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ ఏదైనా సరే ఎలా క్లిక్ చేస్తే దాని ఆటోమేటిక్గా మనకు లింక్ అనేది జనరేట్ అయింది. రైట్. సో ఇది మనం ఇక్కడ ఇమేజ్ పెట్టుకోవచ్చు, లేదంటే టెక్స్ట్ పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.